నమస్కారం, ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నిరంతర పుస్తక పఠనంతో అనేక లాభాలు. డైట్ కళాశాలలో పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా. లైసెన్సు సర్వేయర్లకు ధ్రువపత్రాలు అందించిన ఉన్నతాధికారులు. మంత్రి కాంగ్రెస్ ముఖ్య నేతల పర్యటన వెనుక ఆంతర్యం ఏమిటో ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. అక్రమ భూ ఆర్జనకు తెరలేపారని మాజీ మంత్రి జోగురామన్న ధ్వజం. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజం. గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్రే కీలకం. సర్పంచులకు ఏర్పాటు చేసిన శిక్షణ ముగింపు. ముఖ్య అతిథిగా పాల్గొని సూచనలు చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. పట్టణంలోని డైట్ కళాశాలలో నేషనల్ బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం ప్రారంభించారు. పుస్తక పఠనం ద్వారా కలిగే లాభాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. జ్ఞాన సముపార్జనకు పుస్తక పఠనమే అత్యుత్తమ సాధనమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో నేషనల్ బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పుస్తక ప్రదర్శన వివరాలను నిర్వాహకులు కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్బిటి తెలుగు ప్రచురణ విభాగం సహాయ సంపాదకులు డాక్టర్ పత్తిపాక మోహన్, తెలంగాణ సార్వసత్వ పరిషత్ సభ్యులు సామల రాజవర్ధన్, ఆకాశవాణి విశ్రాంత సంచాలకులు సుమనస్పతిరెడ్డి పాల్గొని పఠన విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యక్రమ అధికారి రామేశ్వర్, ప్రముఖ కవులు డాక్టర్ ఉదారి నారాయణ, డాక్టర్ కందేపి రాణిప్రసాద్, పోరెడ్డి అశోక్, డైట్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ కోల కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ నిరంతర పఠనం ద్వారా అపారమైన జ్ఞానంతో పాటు నైపుణ్యాలు మెరుగుపడతాయని, తద్వారా యువత మెరుగైన ఉద్యోగ అవకాశాలను దక్కించుకోవచ్చని ఆకాంక్షించారు. విద్యార్థులలో చిన్నతనం నుంచే పఠనాసక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో జిల్లాలోని పాఠశాలల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. గ్రంథాలయాల ప్రాముఖ్యతను గుర్తించి పలు గ్రామాల నుంచి వినతులు అందుతున్నాయని, ఇది శుభ పరిణామమని అన్నారు. ఆధునిక సాంకేతికతను జోడిస్తూ కంప్యూటర్లు అందుబాటులో ఉన్న పాఠశాలల్లో డిజిటల్ లైబ్రరీలను సైతం ప్రవేశపెడుతున్నామని, విద్యార్థులు ఈ వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులే స్వయంగా పుస్తకాలు రాసి ప్రచురించడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు. బుక్స్ ఆన్ వీల్స్ ఆ కార్యక్రమం కూడా చేయడం జరిగింది గత 1 yearలో. దాని తర్వాత మన పుస్తక పఠనం కార్యక్రమం కానీ, తర్వాత ఇంకా వేరే ఎన్జిఓస్ ఆధ్వర్యంలో లైబ్రరీస్లో స్కూల్స్లో బుక్స్ పంపించడం కానీ, కొన్ని పబ్లిక్ లైబ్రరీస్ ఓపెన్ చేయడం కానీ, అవి చాలా మండలాల్లో చాలా స్కూల్స్లో కూడా చేయడం జరిగింది. సో యాక్చువల్గా నేను ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇది ఒకటి అక్కడ ఉన్న సర్పంచెస్ కావచ్చు, అక్కడ ఉన్న టీచర్స్ కావచ్చు, వాళ్ళతో కూడా ఇట్లా రిక్వెస్ట్ వస్తున్నాయి. సో ఇట్స్ ఎ గుడ్ సైన్, ఒక మంచి సైన్ దట్ వారు మాకు పబ్లిక్ లైబ్రరీస్ మీరు శాంక్షన్ చేయండి, మాకు బుక్స్ సప్లై చేయండి, మాకు ఇక్కడ మీరు లైబ్రరీ స్థాపన చేస్తే మళ్ళీ యువతలో ఎవరైతే ఉన్నారో కొంత డిస్ట్రాక్షన్కి వెళ్తున్నారు, బుక్స్ అయితే న్యూస్ పేపర్స్ అయితే మళ్ళీ ఒక డిసిప్లిన్ మేనర్లో టైం స్పెండ్ చేసి ఫ్యూచర్లో ఆటోమేటిక్గా పుస్తక పఠనం ద్వారా జ్ఞానం పెరుగుతాయి. జ్ఞానంతో పాటు మళ్ళీ వారికి స్కిల్స్ వస్తాయి. స్కిల్స్తో పాటు వారికి ఫ్యూచర్లో జాబ్స్ కూడా దొరుకుతాయి. అంటే అంతా లింక్డ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ విలేజ్ లెవెల్లో ఇటువంటి రిక్వెస్ట్ కూడా వస్తున్నాయి. మనం కూడా లైబ్రరీ గ్రంథాలయ డిపార్ట్మెంట్తో మళ్ళీ సమన్వయం చేస్తూ, తర్వాత టీచర్స్తో కూడా సమన్వయం చేస్తూ, ఎన్జిఓస్తో సమన్వయం చేస్తూ ఎక్కడ ఇటువంటి తొందరగా చేయగలిగితే అటువంటి చేసి, సో దాదాపు చాలా గ్రామాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ గారు స్కూల్లోనే స్టార్ట్ చేశాము, తర్వాత మనం భీంపూర్లో కూడా ఒక అర్లీటీలో అక్కడ ఇక్కడ స్టార్ట్ చేశాము, తాళ్ళమడుగులో స్టార్ట్ చేశాము, నార్నూర్లో స్టార్ట్ చేశాము. సో ఇటువంటి తర్వాత మన గాంధీ పార్క్లోనే అట్లా లైబ్రరీ స్టార్ట్ చేశాము. అవి కూడా ఇంకా పర్మనెంట్గా చేయాలి. సో ఆలోచన కూడా ఉంది. ఏ విధంగా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అయితే బుక్స్ క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ ఇంప్రూవ్ అయితే ఇంకా చాలా మంది కూడా వచ్చి మళ్ళీ పుస్తక పఠనం పైన శ్రద్ధ చేస్తారు. పుస్తక పఠనం మళ్ళీ చదివి వాళ్ళు కూడా ఇటువంటి స్మాల్ స్టోరీస్ రాయడానికి ఆస్కారం ఉంటాయి. స్మాల్ స్టోరీస్ రాసుకుంటూ మళ్ళీ ఒక
మనం బుక్ కూడా అవి అన్ని కంపైల్ చేసి మళ్ళీ ఒక బుక్ కూడా పబ్లిష్ చేసుకోవచ్చు. గ్రామాలను అభ్యున్నతి బాటలో నడిపేందుకు నూతన సర్పంచులు కృషి చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. శుక్రవారం సర్పంచులు శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు చేశారు. గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని, గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం జెడ్పీ హాల్లో నిర్వహించిన సర్పంచుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణలో సర్పంచులు తెలుసుకున్న అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సర్పంచులు శాలువతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో సర్పంచ్ కీలక పాత్ర పోషిస్తూ ముందుండాలన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ భేదాలు పక్కన పెట్టి గ్రామ అభ్యున్నతి లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ప్రతి పంచాయతీ, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, సర్పంచ్ ప్రజలతో సమన్వయం కలిగి ఉండాలన్నారు. ఎలాంటి వివాదాస్పద అంశాలకు పోకుండా దూరంగా ఉండాలని, ఐక్యతతో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నారు. అలాంటి వారికి తన పూర్తి మద్దతుంటుందని స్పష్టం చేశారు. జిల్లాలో ఈడీ అటాచ్మెంట్ ఉన్న భూములను కాజేసే ప్రయత్నం జరుగుతోందని, ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని మాజీ మంత్రి జోగురామన్న ఆక్షేపించారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఏరియల్ సర్వే నిర్వహించడంతో వారి దొంగ నాటకం బయటపడిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కలిసి హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కు రావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఇండస్ట్రియల్ పార్కు కోసం గుట్టుచప్పుడు కాకుండా ఏరియల్ సర్వే జరపడంలో అంతర్యమేంటని అన్నారు. హైదరాబాద్, నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రస్తావనలకు కూడా రావడం లేదన్నారు. వ్యాపారులను మోసం చేసిన చరిత్ర ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూమాఫియాను పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి సైతం జిల్లాలో భూములు కొన్నారని, ఈడీ అటాచ్మెంట్ ఉన్న ప్రభుత్వ భూములను కొల్లగొట్టేందుకు ఎమ్మెల్యే సిద్ధమయ్యారని ఆరోపించారు. సీసీఐ భూములను కాజేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎయిర్పోర్టు పేరిట ప్రజల భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని, అక్రమ భూముల ఆర్జనలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని మండిపడ్డారు. ఈ విషయంపై ఈడీతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీల యొక్క దొంగ నాటకం ఆదిలాబాద్ ప్రజలకు ఇప్పటికైనా అర్థమయ్యేటట్టు వాళ్ళే చేసింది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒకే హెలికాప్టర్లో కలిసి వచ్చి ఎందుకు దొంగతనాలు వచ్చి దొంగతనాలు పారిపోయింది అనేది ఇలా ఆదిలాబాద్ ప్రజలు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే, పాయల్ శంకర్ గారు, నువ్వే చెప్పినావు కదా, కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడు కలవదు. ఇలా మీరే స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నది, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఎట్లా ఒకే హెలికాప్టర్లో దొంగచాటున వచ్చి దొంగచాటున పోతారు? దీనికి కారణం ఏంది? దీని రాష్ట్ర ఒప్పందం ఏంది? దీని ఆంతర్యం ఏమిటని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఇద్దరిని అడుగుతున్నా. రోజులు ఆదిలాబాద్ ప్రజల్ని మభ్యపెడతారని చెప్పి నేను రెండు ప్రభుత్వాల్ని చిత్తశుద్ధిని అడుగుతున్నా. మీ చిత్తశుద్ధి ఏది అని అడుగుతున్నా. ఇవాళ ఇండస్ట్రియల్ పార్క్ కాదు, వాళ్ళు నిజంగానే ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలనే ఉద్దేశం ఉంటే దానికి సంబంధించిన అధికారులు వస్తారు. దానికి సంబంధించిన అధికారులు ఇక్కడ ఏరియల్ సర్వే జరుపుతారా? స్థానిక అధికారులతోటి మీటింగ్లు పెడతారా? లేదనుకుంటే మీ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇదే అధికారులను మీరు హైదరాబాద్ పిలిపించుకొని సమాచారం తీసుకోవచ్చు కదా, రిపోర్ట్ తీసుకోవచ్చు కదా. మరి ఎందుకు ఇంత దొంగ చప్పుడు కాకుండా దొంగతనాలు వచ్చి ఇటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు తెలియదు, ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకు తెలియదు? దీని అంతరం ఏమిటని చెప్పి ఆదిలాబాద్ ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. అది ఇప్పటిదాకా లేదు. మరి రేవంత్ రెడ్డి గారేమో ఇండస్ట్రియల్ పార్క్ చేస్తాం, ఆదిలాబాద్ నాగ్పూర్ కారిడార్ అవుతుంది, హైదరాబాద్ నాగ్పూర్ కారిడార్లో చిన్న పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇటు రేవంత్ రెడ్డి గారు చెప్తాను.
మేము ఎవరు నమ్మంటారు? ఇలా సీసీఐ ఇప్పటికీ లేదు. 2.5 సంవత్సరాలు కాబోతుంది, ఇప్పటికీ ఇండస్ట్రియల్ పార్క్ కానీ ఏ చిన్న ఉద్యోగం కానీ ఆదిలాబాద్ జనానికి రాలేదు. నిన్నటిది పచ్చి డ్రామా. పాయల్ శంకర్ గారు, నేను సూటిగా నీకు అడుగుతున్నా, నువ్వు గతంలో అయితే జిఎస్ స్టేట్ వాళ్ళు దాదాపు 3,000 ఎకరాల భూమి అక్కడ కొని బ్యాంకులో లోన్ తీసుకొని ఇలా ఈడీ అటాచ్మెంట్లో ఉన్నటువంటి మాట వాస్తవం కాదా? ఇలా మొత్తం కొల్లగొట్టి ఒక ఎంఆర్ఓని కూడా నేను చెప్పినటువంటి కార్యక్రమాలు చేస్తేనే బోరాజ్కు రావాలా ఏ ఎంఆర్ఓ అయినా, లేకపోతే రావద్దని చెప్పి వీళ్ళు ఎందరో మంది పైరవీలు చేసుకుంటే కూడా ఈమె ఒప్పుకొని అక్కడ ఇలా బీజేపీ ఏజెంట్గా బీజేపీ కార్యకర్తగా ఒక తహసీల్దార్ పనిచేస్తున్నది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే 2024 కంటే ముందు పెండింగ్ ఉన్నటువంటి డిఎస్లు ఇలా ప్రభుత్వం మారినాకనే ఎమ్మెల్యే మారిన తర్వాతనే ఇలా ఈ భూములని డిఎస్ అవుతాయా? ఎవరైతే పాయల్ శంకర్కు చెప్పిన వాళ్ళకి అమ్ముతాడో, పాయల్ శంకర్ కొని దక్కన్ సిమెంట్కో ఇంకా దేనికో రేపు ఇండస్ట్రియల్ పార్కులకు కూడా ఈ జిఎస్కి సంబంధించినటువంటి ఇంకా 6,000 ఎకరాల భూమి ఉన్నది. 6,000 ఎకరాల భూమి కూడా ఇప్పేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇవాళ ఎమ్మెల్యే అయితే రేవంత్ రెడ్డి అనుచరులు సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి వీళ్ళిద్దరు వచ్చి చూస్తారా? కేవలం ఇది పాయల్ శంకర్ కుటుంబాన్ని, పాయల్ శంకర్ కుటుంబంతో పాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, వేం నరేందర్ రెడ్డి భూములు కొంటాడు, ఇక్కడ సుదర్శన్ రెడ్డి భూములు కొంటాడు. వీళ్ళందరూ కలిసి ఇండస్ట్రియల్ పార్క్ పెట్టి ఈ భూములనే వాళ్ళకు దారదత్తం ఎక్కువ ధరకు అమ్ముకునే ప్రయత్నం తప్ప ఇది ఆదిలాబాద్ యువతీ యువకులకు నిరుద్యోగులకు చేసేది సున్నా అనేది. సాయుధ సిబ్బందికి విధులలో క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. స్థానిక పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో సాయుధ సిబ్బందికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విశ్రాంతి గది, వాహనాల రక్షణ నిమిత్తం ఏర్పాటు చేసిన షెడ్డును అధికారులతో కలిసి ప్రారంభించారు. శాంతి భద్రతల పరిరక్షణలో సాయుధ సిబ్బంది పాత్ర ఎంతో ముఖ్యమని, బాధ్యతాయుతమైన ప్రవర్తన సిబ్బందికి తప్పనిసరి కావాలని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. విధుల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం సహించబోమన్నారు. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు. సిబ్బందికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా వారు మరింత ఉత్సాహంతో, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించగలరని తెలిపారు. విశ్రాంతి గది ఏర్పాటు చేయడం వల్ల సిబ్బంది విధుల మధ్యలో విశ్రాంతి తీసుకునే సౌకర్యం లభిస్తుందని, వాహనాల రక్షణ కోసం షెడ్ నిర్మాణం భద్రపరంగా ఎంతో ఉపయోగకరమని చెప్పారు. కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, టి మురళి, ఎన్ చంద్రశేఖర్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ రాకేష్ మరియు ఇతర సాయుధ సిబ్బంది పాల్గొన్నారు. तुम्हारे लोगों के लिए है ना, दोनों मिलके कर दो, दोनों मिलके कर दो, एक वो पकड़ लेगा, एक तुम पकड़ लो. ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమమైన భూభారతిలో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న సర్వేయర్లు ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. వార్డుల్లో క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నూతన కౌన్సిలర్లు చొరవ చూపాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. వార్డు నంబర్ 3 పరిధిలోని తిరుపెల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక జీడీసీ కాలనీలో ప్రధానంగా ఉన్న నీటి సమస్యను పరిష్కరిస్తానని ఎన్నికల సమయంలో కౌన్సిలర్ నిషిదా ఆదిత్య కందేశ్కర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో అందుకు అనుగుణంగానే 51,000 రూపాయల స్వంత నిధులతో బోరు వేయించారు. బోరు వాహనానికి ప్రత్యేక పూజ చేసి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఆదిత్య కందేశ్కర్కు జీడీసీ కాలనీవాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి అభినందించారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఇచ్చిన హామీ ప్రకారం బోరు వేయించడం అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ స్థానికంగా నెలకొన్న సమస్యలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో మట్టి పాత్రల వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా సైన్స్ అధికారి ఆర్ఏ భాస్కర్ సూచించారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా జాతీయ హరిత దళం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థి దశ నుంచే మట్టి పాత్రల వినియోగంపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా సైన్స్ అధికారి ఆర్ఏ భాస్కర్ అన్నారు. శుక్రవారం ఖానాపూర్లోని ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ హరిత దళం ఆధ్వర్యంలో మట్టి పాత్రల తయారీపై అవగాహన కల్పించారు. కుమ్మరివాడకు చెందిన కుమ్మరి వృత్తి చేసుకునే సత్తయ్య మట్టి పాత్రలను ఎలా తయారు చేయాలని వివరించారు. విద్యార్థులు సైతం మట్టి పాత్రలను ఆసక్తిగా తయారు చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సంతోష్ కుమార్, ఉపాధ్యాయులు అనిల్ కుమార్, శీతల్, అతిథి, అంజలి, ప్రతిమ, శివకుమార్, హరిదాస్, విక్రమ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి ఆర్య భాస్కర్ మాట్లాడుతూ మారుతున్న కాలంతో పాటు ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోయిందన్నారు. దాని కారణంగా పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా మట్టి పాత్రల వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. విద్యార్థి దశ నుంచి వాటి గురించి తెలుసుకుంటూ మట్టి పాత్రలను వినియోగిస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యంగా ఉంటామన్నారు. జాతీయ హరితదళం నేషనల్ గ్రీన్ క్రాప్స్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఖానాపూర్ స్ట్రీట్లో మట్టి పాత్రల తయారీపై మనం కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రోజు ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైపోతుంది. దీనివలన పర్యావరణ కాలుష్యంతో పాటు చాలా రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలతోని మనం ఎదుర్కొంటున్నాం. దీన్ని అరికట్టాలంటే ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా మట్టి పాత్రల వినియోగాన్ని మనం పెంచాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు విద్యార్థులకు విద్యార్థి దశ నుండే మట్టి పాత్రల పైన ఒక ప్రాయోగిక వర్క్షాప్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. చక్రం పైన మట్టి పాత్రలు ఏ విధంగా తయారు చేస్తారు, మట్టి ముద్దని చక్రంపై దింపి కావాల్సిన ఆకృతిలో ఏ విధంగా తయారు చేస్తారనేది సత్యదాత ఈరోజు విద్యార్థులందరికీ కూడా చూపించడం జరిగింది. విద్యార్థులందరూ కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి పాత్రల వినియోగాన్ని పెంచాలి. పర్యావరణమైన హితమైనటువంటి జీవన శైలిని విద్యార్థి దశ నుంచే అలవాటు చేసుకోవాలని ఈ సందర్భంగా నేను సూచించడం జరుగుతుంది. ఇదిలా ఉంటే అటు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని శ్రీరామ్ రెడ్డి స్కూల్లో సైన్స్ ఫేర్ నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పలు ప్రాజెక్టులను ప్రదర్శించారు. నిజ జీవితంలో సైన్స్ ప్రాముఖ్యతను తెలియజేసేలా విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను కరస్పాండెంట్ వేదవ్యాస్ పరిశీలించి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అంతకంటే ఒకరోజు ముందే విద్యార్థులందరికీ కూడా నేషనల్ సైన్స్ డే అంటే ఏంటి అని ప్రతి ఒక్క విద్యార్థికి తెలవాలి. అలాగే తల్లిదండ్రులకు కూడా ఒక పాఠశాలలో చదివిస్తుంటే వాళ్ళందరికీ కూడా అసలు ఏంటి సైన్స్ డే ఎందుకు జరుపుకుంటారు అనే విషయం తెలవాలని చెప్పేసి ఈరోజు శ్రీరామ్ రెడ్డి స్కూల్లో నేషనల్ సైన్స్ డేకి సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్ పిల్లలతోటి చేయించాము. పిల్లలే కాదు, దీంట్లో పేరెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా పార్టిసిపేట్ చేశారు. ఒక సైన్స్ అంటే మనం నిత్య జీవితంలో జరిగే ప్రతి విషయము ఒక సైన్స్ కిందనే తీసుకుంటాం కాబట్టి దాంట్లోనే భాగంగా సివి రామన్ గారు కనుక్కున్న రామన్ ఎఫెక్ట్ అనే కాన్సెప్ట్ తోటి 1928 ఫిబ్రవరి 28వ తారీఖు ఈ సైన్స్ ఎఫెక్ట్ రోజుగా నేషనల్ సైన్స్ డే కింద జరుపుకుంటారు. తలమడుగు మండలం ఉమ్డం గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడి సర్దుబాటుకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళన చేపట్టడంతో విద్యాశాఖ అధికారులు స్పందించారు. శుక్రవారం పాఠశాలకు చేరుకుని గ్రామస్తులను సముదాయించారు. ఈ విద్యా సంవత్సరం వరకు ఉపాధ్యాయుడి సర్దుబాటు కొనసాగుతుందని, ఆ తర్వాత రెగ్యులర్గా ఉపాధ్యాయులు విధులు నిర్వహించేలా చూస్తామని హామీ ఇచ్చారు. తలమడుగు మండలం ఉమ్డం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడి సర్దుబాటును వ్యతిరేకిస్తూ గ్రామస్తులు చేపట్టిన ఆందోళనకు అధికారులు స్పందించారు. గత 3 రోజులుగా విధులు నిర్వహించకుండా పాఠశాల గేటుకు తాళం వేసి స్థానికులు నిరసన తెలపడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల విద్యాధికారి వెంకట్రావు, తహసీల్దార్ రాజమోహన్, ఎంపీడీఓ శంకర్లు కలిసి పాఠశాలకు వెళ్లి గ్రామస్తులతో మాట్లాడారు. ఇతర పాఠశాలలకు వారంలో 3 రోజుల పాటు ఉపాధ్యాయుడి సర్దుబాటు చేయడం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు వివరించారు. అనంతరం మండల విద్యాధికారి వెంకట్రావు మాట్లాడుతూ సర్దుబాటును రద్దు చేస్తున్నామని, ఈ విద్యా సంవత్సరంలో మాత్రం సర్దుబాటు కొనసాగుతుందని గ్రామస్తులకు వివరించారు. రాబోయే జూన్ నెల నుండి ఉపాధ్యాయులు రెగ్యులర్గా విధులు నిర్వహించేలా సర్దుబాటు చేయడం జరిగిందని, ఇందుకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాధిక, గ్రామస్తులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీఎస్ ఉమ్మడం పాఠశాలను సందర్శించడం జరిగింది. అంటే ఉమ్మడం పాఠశాల ఉపాధ్యాయులని
డోర్లీకి పంపడంతో మా టీచర్ మాకు కావాలని కలుపుకోవడం జరిగింది. దానిపైన గ్రామస్తులు పోషకులతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇది అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో ఉన్నాం కాబట్టి, అంటే డోర్లీ పాఠశాల భవిష్యత్తును ఈ పాఠశాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సమ్మర్ అంటే ఏప్రిల్ 23 వరకు ఏదైతే ఆర్డర్స్ ఇచ్చి ఉన్నామో దాన్ని కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది. దాంతోపాటు ఏప్రిల్ 23 నాడు ఈ యొక్క ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో డిప్యుటేషన్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయడానికి కూడా అంగీకరించడం జరిగింది. ఈ యొక్క విషయం ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరంతర పుస్తక పఠనంతో అనేక లాభాలు. డైట్ కళాశాలలో పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన కలెక్టర్ రాజర్షిష, లైసెన్సు సర్వేయర్లకు ధ్రువపత్రాలు అందించిన ఉన్నతాధికారులు. మంత్రి, కాంగ్రెస్ ముఖ్య నేతల పర్యటన వెనుక ఆంతర్యం ఏమిటో ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. అక్రమ భూ ఆర్జనకు తెరలేపారని మాజీ మంత్రి జోగురామన్న ధ్వజం. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజం. గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్రే కీలకం. సర్పంచులకు ఏర్పాటు చేసిన శిక్షణ ముగింపు. ముఖ్య అతిథిగా పాల్గొని సూచనలు చేసిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.